హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ అండ్ కేకేఆర్ మ్యాచ్ జరుగుతుందండి. మొదటగా ఈరోజు ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి ఏంటంటే, ముంబై ఇండియన్స్ అనగానే దాదాపు ఇండియన్ క్రికెటర్స్ అందరూ దీంట్లో ఉన్నారు. అంటే ముంబై ఇండియన్స్ని ఓడిస్తే దాదాపు ఇండియన్ క్రికెట్ టీంని ఓడించినట్టే ఫీల్ అవుతారండి. మరి కేకేఆర్ ఎలాంటి ప్లాన్లు వేసింది, కేకేఆర్ ఎలాంటి ప్రణాళికతో ముంబై ఇండియన్స్ని ఓడించడానికి వచ్చారు. అలాగే ముంబై ఇండియన్స్ అనగానే బలమైన బ్యాటింగ్ ఆర్డర్ని ఎలా నిరోధించాలి, ఎలా కట్టడి చేయాలి అని పక్కా స్కెచ్తో ఎలా వచ్చారనేది మనం ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాము. మొదటిగా ఇక్కడ వాకండే స్టేడియం ముంబై అనేది బ్యాటింగ్ పిచ్ అండి. బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది ఈ పిచ్. మొదట బ్యాటింగ్ చేసేవారికి పిచ్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది, తర్వాత పూర్తిగా బ్యాటింగ్ అనుకూలిస్తుందండి అనే ఉద్దేశంతో అతను హార్దిక్ పాండ్యా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు అని అనుకోవచ్చు. సరే, మొదట బ్యాటింగ్ దిగిన కేకేఆర్ మొదటి ఓవర్ మూడో బంతికి చాలా చక్కని ఒక సిక్సర్, చాలా బాగా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడండి అతను. చాలా మంచి, అది చాలా స్లో మోషన్లో చూస్తే చాలా అందమైన షాట్, చాలా బాగుంటుంది. కేకేఆర్ ఓపెనర్స్ రెహానే అలాగే అలెన్ ఇద్దరు కలిసి 69 పరుగులు భాగస్వామ్యం ఇచ్చారు. కేవలం 5 ఓవర్లోనే 69 పరుగులు చేసి 13.35 రన్ రేట్తో దూసుకెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరు భాగస్వామ్యానికి శార్దుల్ తెరదింపాడు. రెహానాకి రఘువంశీ అనే కుర్రాడు అండగా నిలిచాడు. కేవలం 10 ఓవర్లలోనే 120 పరుగులతో స్కోర్ బోర్డుని పరుగులెత్తిచ్చాడు. రెహానే తన హాఫ్ సెంచరీ 13వ ఓవర్ మూడో బంతికి ఒక చెత్త షాట్కి రెహానే అవుట్ అయ్యాడండి. 14వ ఓవర్లో రఘువంశీకి రోహిత్ శర్మ ఒక మంచి లైఫ్ ఇచ్చాడు. తర్వాత రఘువంశీని కంట్రోల్ చేయడం చాలా కష్టం అయిపోయింది. తర్వాత నెమ్మదిగా తన బలమైన షాట్లతో ఐపీఎల్లో తన 3వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు రఘువంశీ. ఒక 18వ ఓవర్లో ఒక భారీ షాట్కి ప్రయత్నించి అతను తిలక్ వర్మకి దొరికాడు, క్యాచ్ అవుట్గా నిలిచాడు. లాస్ట్ ఓవర్లో బూమ్రా 10 పరుగులు ఇచ్చి చాలా కట్టడి చేశాడు. లేదంటే కేకేఆర్కి మొదట 10 ఓవర్లో 120 పరుగులు వచ్చినాయి. ఇంకో 10 ఓవర్లో కేవలం 100 పరుగులే వచ్చినాయి. రెహానే రఘువంశీ ఇద్దరు అవుట్ అవడంతో స్కోర్ కాస్త నెమ్మదించింది. దీని ద్వారా కేకేఆర్ ఒక 50 పరుగులు ఇంకా చేయాల్సింది. దగ్గర వాళ్ళు 250-270 పరుగులు చేసేవాళ్ళు వీళ్ళిద్దరు కనుక అవుట్ అవుతూ ఉంటే. కానీ మొత్తం మీద 20 ఓవర్లలో కేకేఆర్ 220 పరుగులు చేసింది, 4 వికెట్ల నష్టానికి. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ 221 పరుగులు కావాలి మ్యాచ్ గెలవాలంటే. ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ అండ్ రియాన్ ఓపెనర్స్గా వచ్చారు. రోహిత్ శర్మ అండ్ రియాన్ ఇద్దరు కలిసి 4 ఓవర్లోనే 50 పరుగులు, ఓపెనర్స్ 50 పరుగులు జోడించారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, రోహిత్ శర్మని అవుట్ చేయాలి అంటే 5వ ఓవరు వరుణ్ చక్రవర్తికి తీసుకున్నాడండి. అతను శరీరం లావుగా ఉండడం వల్ల వంగలేడు అని లోకెప్ట్ బాల్ వేయడం, లేదంటే బ్యాట్కి అందకుండా కిందకి వేయడం అని తీసుకోవడం చాలా తెలివి తక్కువ నిర్ణయం.
రోహిత్ శర్మ వచ్చేసి అతను ఎలాంటి బంతినైనా సరే బౌండరీగా తరలించగలడు, ఎలాంటి ఏ బంతినైనా సరే బలంగా బాదగలడు. అతనికి స్టేడియం చాలా చిన్నదనిపించింది ఆ మ్యాచ్లో. అతన్ని అవుట్ చేయాలంటే పక్కా ప్లానింగ్తో, పక్కా వ్యూహంతో రావాలి. అతడు అతడు మొదట 5 ఓవర్ల లోపే అతన్ని అవుట్ చేయాలి, లేదంటే అతన్ని ఆపడం చాలా కష్టం. అతని లైఫ్ టైం వచ్చేసి T20లో 10 ఓవర్స్, కరెక్ట్గా 10 ఓవర్లు నిలబడగలడు. దాని తర్వాత అతను కొంచెం నెమ్మదిస్తాడనమాట. అతన్ని పరుగుల పరంగా చూసుకోవాలనుకుంటే 70 దగ్గర స్టార్టింగ్లోనే 20-30లోనే కంట్రోల్ చేసేయాలి. లేదంటే అతను 20-30 దాటింది అంటే ఖచ్చితంగా అతను 70-80 కట్టగలడు. 70-80 మధ్యలో అతను కొంచెం అలసటగా కనిపిస్తాడు. ఆ 70-80లో అవుట్ చేయాలి. లేదనుకుంటే ఆ 70-80 దాటాడు అంటే ఇంకా ఖచ్చితంగా సెంచరీ ఆ పైన ఎంతకైనా వెళ్ళగలడు. అంత బలంగా ఆడగలడు అనమాట. అతను 10 ఓవర్ల వరకు ఉండగలడు. 11 ఓవర్ 5వ బాల్కి రోహిత్ శర్మ ఒక బలమైన షాట్ ఆడి 148 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ స్థానంలో వచ్చాడు. కాస్త కొంచెం మెరుపులు మెరిపించి తను కూడా ఒక బలమైన షాట్ని ప్రయత్నించి అవుట్ అవ్వడం జరిగింది. తర్వాత రియాన్ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు, కానీ అతన్ని దురదృష్టం వెంటాడింది. అతడు అనుకోకుండా బౌలరు ఆ టైంలో రావడం, అతను కరెక్ట్గా బౌలరు రన్అట్ చేయడం చాలా చాకచక్యంగా అయిపోయింది. దాని తర్వాత 80 పరుగుల వద్ద అతను రన్అట్ అయ్యాడు. తర్వాత హార్దిక్ అండ్ తిలక్ స్కోర్ నడిపించారు. కానీ నరేన్, వెస్టిండీస్ బౌలర్ నరేన్, అతను తిలక్ని ఒక తెలివైన బౌలింగ్ చేసి అతన్ని మంచి తిలక్ని బాల్తో కొట్టించాడు. ఇంకా 7 బాల్స్లో 5 రన్స్ కావాలనుకున్నప్పుడు నమన్, హార్దిక్ పాండ్యా ఇద్దరు కలిపి లాంఛనాన్ని పూర్తి చేశారు. కేవలం 19 ఓవర్లోనే 221 పరుగులను పూర్తి చేసి ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో గెలుపొందింది. ఫస్ట్ విజయం ముంబై ఇండియన్స్కి. థ్యాంక్ యూ. మన ఛానల్ని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.